చంద్రు చంద్రు అక్కడ త్వరగా పద 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 త్వరగా రండి. గురుగారు పోలీసులు అనుకుంటా. ఆయనకి ఏదో అయినట్టుంది, త్వరగా రా. ఏమైంది సార్? అయ్యో ఇదేంటి దీని మధ్యలో కాలు దివిట్టావురా? ఏమైంది? జాగ్రత్త జాగ్రత్త. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. నెమ్మదిగా నెమ్మదిగా అయ్యో ఎవరో బంది కోసం పెట్టారు. ఎవరు ఎవరికి తెలుసు? అలా లాగితే కాలు ముక్కలైపోతుంది. పైనుండి సలహా చెప్పకుండా కిందకు వచ్చి సాయం చేయ. జాగ్రత్త జాగ్రత్త. సార్ ఆవేశపడకండి, మెల్లగా మెల్లగా. ఎందుకు వచ్చారు సార్? ఈ దారంతటే గన్నులు పెట్టి ఉంటారు సార్. అదిగో నిన్న అక్కడ ఒకటి పెట్టారు. ఏదో సమస్య అనుకుంటా. ఎవరిని మోసుకొస్తున్నా? వాడిని ఎందుకు మోసుకొస్తున్నారు? ఏంట్రా కాలంతా రక్తంగా ఉంది, అసలు ఏమైంది? కాలు ఇరుక్కుంది. సారా కాచే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి నువ్వెందులో కాలు దూరిపోవు? జీప్ ఎక్కించండి. త్వరగా బండి ఇంటికి తీసుకెళ్తే చాలు. నాటు వైద్యమే మంచిది సార్. సరే సరే బండి అక్కడికి పోనేమో. నడుచుకుంటా కూర్చో. ఇంకా నయం కాలే విరిగిపోయి ఉండేది సార్. అయ్యో మందు రాసి కట్టాను, 2 రోజుల్లో నయం అయిపోతుంది. చాలు. కుర్రోడు ఈ రోజు కొత్తగా వచ్చాడు. ఇంకా నువ్వేం తినలేదా? తినలేదు. అనుకున్నాను. తినలేదంటావా? ఉదయాన్నే టీ తాగానన్నావు, తర్వాత నేను నీకు పొట్లం ఇచ్చాను తినమని. హాస్పిటల్ దగ్గర అట్టిపళ్ళు కూడా ఇచ్చాను అడిగి. పర్వాలేదు, అయినా తిని వెళ్ళు. అబ్బో నమస్కారం. ఏంటి స్వామి ఇటువైపు? తుపాకీ ఇచ్చి వెళ్ళాలని వచ్చాను. ఇచ్చారా? ఇచ్చేసాను సార్. వెళ్ళొస్తాం సార్. మేము మాట్లాడుకుంటూ ఉన్నాం సార్, హఠాత్తుగా తుపాకీ శబ్దం వినిపించింది. దాంతో అయ్యగారు మనం ముగ్గురు 3 సార్ ఎస్ఐ గారు మీతో మాట్లాడాలట. నీ కాలు ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు సార్. అలా అయితే ఇక్కడ కూర్చుని నోట్ చేయి. చెప్పు రావయ్యా, నువ్వెక్కడికి వెళ్ళి చచ్చావు? అదేంటంటే సార్ ఇప్పుడు తిన్నారేంటి? దగ్గరికి రా సార్. ఎస్బీఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, చాప్టా కేసును క్లోజ్ చేయాలి. చెప్పకపోతే పళ్ళు రాలిపోతాయి. ఇలా రావే. పేరు పద్మిని. రాత్రులు నీకు అక్కడ పని అంటే? నేను అక్కడ ఇంటి పని చేస్తాను సార్. గుడ్లు అప్పగించి దాన్ని చూడకుండా నువ్వు ముందు రాయి. నేను చెప్పింది అర్థమైందిగా? అయితే అప్పుడు నీతో నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేను చాప్రా ఫ్రెండ్ని సార్. అయితే మనకి 20 నిమిషాలే టైం ఉంది. ఈలోగా పోరాటం గీరాటం అంటే అందరూ బయలుదేరి వచ్చేస్తారు. మధ్యలో ఎలక్షన్ ఒకటి, రైట్ వచ్చినా లెఫ్ట్ వచ్చినా మనకే సమస్య. ఎస్పీ ఆర్డర్ ఉంది, నీకు తోచింది చెయ్యి. రెడీ. ఒక నిమిషం కొత్తగా వచ్చాడే వాసుదేవన్. వాడి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? పర్లేదు సార్, కాస్త నేర్పిస్తే నేర్చుకోలే. నేను ఒంటేలుకి వెళ్ళాలి. నీకంత అర్జెంటుగా ఒంటేలంటే ఎక్కువ వచ్చానంటే సార్ మనం దేనైనా వచ్చుకొని దాని ఆపలేము. నువ్వు ఆ పక్కెళ్ళి బాత్రూమ్ ఉంది, పోసుకోపో. సార్ అది నువ్వు కూడా రారా. ఏంటి సార్? చెప్పండి సార్. లోపలికి రారా. మీరు చెప్పిన దాంట్లో ఏ మార్పు లేదంటారు? లేదు సార్. అయితే మీరేం చూడలేదు? చూడలేదు. నువ్వేం చూడలేదు కదా? చూడలేదు సార్.